పోలియో వ్యాధి సోకి తన 11 ఏళ్ల వయసులోనే 2 చేతులు కాళ్ళు కోల్పోయిన కర్ణాటకకి చెందిన కెఎస్ రాజన్న గారికి అసలు పద్మశ్రీ పురస్కారం ఎందుకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. 1959లో జన్మించిన కెఎస్ రాజన్న గారికి తాను చదువుకునే రోజుల్లోనే పోలియో సోకి 2 చేతులు కాళ్ళు కోల్పోతే ఎక్కడా నిరాశ చెందకుండా అంతటి కష్టాల్లో కూడా తనకు మిగిలినటువంటి మోకాల మీదే నడవటం నేర్చుకున్నారు. స్వతహాగా కష్టపడే తత్వం ఉన్న రాజన్న గారు 2 చేతులు లేకపోయినా 1971లో స్టేట్ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్ లో మంచి పెయింట్ వేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. అక్కడితో ఆగక 1975లో కర్ణాటకలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యి 1980లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసి ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఆర్థిక సాయం చేస్తోందని తెలుసుకుని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని షైన్ డిసేబుల్డ్ ఇండస్ట్రీస్ అనే సంస్థను నెలకొల్పి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. అక్కడితో ఆగారా అంటే అది కూడా కాదు. 2000 సంవత్సరంలో కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్న ఈయన 2002 పారా ఒలింపిక్స్ లో డిస్క్ త్రో విభాగంలో భారత్ కి గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. పోనీ అప్పుడన్నా ఆగారా అంటే అది కాదు. అదే పారా ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ విభాగంలో దేశానికి మళ్ళీ సిల్వర్ మెడల్ తెచ్చిపెట్టారు. 2003లో ఈయన చేసిన సేవలకు గాను విశ్వకర్మ అవార్డుని దక్కించుకున్నారు. అంతేకాదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. గౌరవ డాక్టరేట్ దగ్గర నుంచి సాహిత్య పరిషత్ వరకు ప్రతి అవార్డుని అందుకున్నారు. 2013లో మొట్టమొదటిసారిగా ఒక డిసేబుల్డ్ పర్సన్ అయిన ఈయనకి కర్ణాటక ప్రభుత్వం డిసేబుల్డ్ పర్సన్స్ కి స్టేట్ కమిషనర్ గా నియమించింది. అలాగే 2024లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. అంగవైకల్యం అనుక్షణం బాధిస్తున్న రాజీ లేని సేవలందించిన కెఎస్ రాజన్న గారికి జై హింద్.